కేసీఆర్ నిజాయితీ పరుడైతే విచారణకు రావాలని చెప్పి సీతక్క గారు చెప్తున్నారు. చూద్దాం మాట ఏంది. కేసీఆర్ నిజాయితీ పరుడైతే విచారణకు రావాలి, నిష్పక్షపాతంగా కాళేశ్వరం ఎంక్వైరీ తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలంట. కేసీఆర్ నిజాయితీ పరుడైతే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన 1,47,000 కోట్ల వ్యయంతో అవకతవకలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. కమిషన్ డబ్బుతో కొందరు విదేశాలు సంబరాలు చేసుకుంటున్నారని సీతక్క విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 3 ఏళ్లలో నిరుపయోగమైందని మండిపడ్డారు. ఎంపీ ఈటల, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కమిషన్ ఎదుట హాజరై వివరాలు ఇవ్వాలని సూచించారు. వస్తారా ఎట్లయినా 100% వస్తాడు. కేసీఆర్ వస్తాడు, హరీష్ రావు, ఈటల అందరూ పోతారు. దాంట్లో ఏముండదు. ఇవన్నీ టైంపాస్ పనులే. ఇవన్నీ 1,00,000 కోట్లు అంటారు, 1,50,000